దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ప్రేమ, నమ్మకం, ద్రోహం, చివరికి పక్కా ప్లానింగ్తో జరిగిన హత్య. పోలీసుల దర్యాప్తులో ఒక్కో ఆధారం బయటపడుతోంది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి ఈ హత్యకు స్కెచ్ వేశారన్న అనుమానాలను బలపరిచే ఆధారాలు లభించాయని పోలీసులు చెబుతున్నారు. అసలు హత్యకు ముందు ఏం జరిగింది? గంట గంటకు అమలైన ప్లాన్ ఏంటి? మా ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య ఇది ఒక్కసారిగా జరిగిన నేరం కాదు. అడుగడుగునా ప్లాన్ వేసి ప్రతి నిమిషాన్ని లెక్కగట్టి అమలు చేసిన ఆపరేషన్ అని పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తోంది. జూన్ 4నే కేతన్ అగర్వాల్ ను హత్య చేయాలని సియా గోయల్, చేతన్ చౌదరి నిర్ణయించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆ రోజు పరిస్థితులు అనుకూలించకపోవడంతో ప్లాన్ను వాయిదా వేసి జూన్ 18ను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఉదయం 7 గంటలు చేతన్ తన వ్యూహాన్ని ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. తన కదలికలను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు చేతన్ చౌదరి తన మొబైల్ డేటాను ఆఫ్ చేశాడు. జీపీఎస్ను కూడా డిజేబుల్ చేశాడు. తన ఫోన్ ద్వారా ఎలాంటి లొకేషన్ ట్రేస్ కాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని సమాచారం. ఉదయం 8 గంటల సమయంలో తన షాప్ దగ్గరకు వెళ్లిన చేతన్ తన వ్యక్తిగత మొబైల్ను అక్కడే ఉంచి తాను బయటకు వెళ్లలేదనే పరిస్థితిని సృష్టించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా కాల్ చేస్తే మాట్లాడాలని ఓ ఉద్యోగికి చెప్పినట్లు విచారణలో బయటపడింది. మరో ఉద్యోగి ఫోన్ తీసుకుని లోహగఢ్ కోట వైపు బయలుదేరినట్లు పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ తనను ఎవరూ గుర్తించకుండా హుడీ ధరించి కోట వద్దకు చేరుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఇదే సమయంలో సియా గోయల్ కేతన్ అగర్వాల్ ను కోట అంచు వద్దకు తీసుకొచ్చినట్లు దర్యాప్తులో తేలిందని సమాచారం. సమయం దాదాపు 2:30 గంటలు. ముందే నిర్ణయించుకున్నట్లుగా చేతన్కు సంకేతం ఇచ్చేలా సియా కూర్చున్నట్లు, ఆ తర్వాత దాక్కొని ఉన్న చేతన్ బయటకొచ్చి కేతన్ను లోయలోకి తోసేశాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం ఘటన కొన్ని క్షణాల్లోనే ముగిసిపోయిందని చెబుతున్నారు. హత్య అనంతరం కూడా ఆధారాలు మిగలకుండా చూసుకునేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. సాయంత్రం 5:40 వరకు ఇంటర్నెట్ను ఆఫ్లోనే ఉంచినట్లు గుర్తించారు. దాదాపు 10:40 పాటు మొబైల్ డేటా నిలిపివేయటమే పోలీసులకు కీలక అనుమానాలకు కారణమైంది. అక్కడితో కథ ముగియలేదు. సీసీటీవీ కెమెరాలు మరో క్లూ ఇచ్చాయి. హుడీ ధరించి కోట వైపు వెళ్తున్న వ్యక్తి దృశ్యాలు రికార్డయ్యాయి. మరోవైపు చేతన్ వ్యక్తిగత నెంబర్కు కాల్ చేస్తే వేరే వ్యక్తి మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు కేసులో మరో కీలక ఘట్టానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. చేతన్ చౌదరిని విడిగా ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీక్రియేషన్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియలో హత్య ఎలా జరిగింది, ఎవరి పాత్ర ఎంత, ఇంకా ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అన్న అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రేమ పేరుతో మొదలైన పరిచయం కుట్రగా మారి చివరికి హత్యతో ముగిసిందా, లేక ఈ కేసులో ఇంకా వెలుగులోకి రావాల్సిన నిజాలున్నాయా? సీన్ రీక్రియేషన్, ఫోరెన్సిక్ ఆధారాలు, తదుపరి విచారణ ఈ సంచలన కేసులో మరిన్ని కీలక విషయాలను బయటపెట్టనున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ప్రేమ, నమ్మకం, ద్రోహం, చివరికి పక్కా ప్లానింగ్తో జరిగిన హత్య. పోలీసుల దర్యాప్తులో ఒక్కో ఆధారం బయటపడుతోంది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి ఈ హత్యకు స్కెచ్ వేశారన్న అనుమానాలను బలపరిచే ఆధారాలు లభించాయని పోలీసులు చెబుతున్నారు. అసలు హత్యకు ముందు ఏం జరిగింది? గంట గంటకు అమలైన ప్లాన్ ఏంటి? మా ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య ఇది ఒక్కసారిగా జరిగిన నేరం కాదు. అడుగడుగునా ప్లాన్ వేసి ప్రతి నిమిషాన్ని లెక్కగట్టి అమలు చేసిన ఆపరేషన్ అని పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తోంది. జూన్ 4నే కేతన్ అగర్వాల్ ను హత్య చేయాలని సియా గోయల్, చేతన్ చౌదరి నిర్ణయించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆ రోజు పరిస్థితులు అనుకూలించకపోవడంతో ప్లాన్ను వాయిదా వేసి జూన్ 18ను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఉదయం 7 గంటలు చేతన్ తన వ్యూహాన్ని ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. తన కదలికలను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు చేతన్ చౌదరి తన మొబైల్ డేటాను ఆఫ్ చేశాడు. జీపీఎస్ను కూడా డిజేబుల్ చేశాడు. తన ఫోన్ ద్వారా ఎలాంటి లొకేషన్ ట్రేస్ కాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని సమాచారం. ఉదయం 8 గంటల సమయంలో తన షాప్ దగ్గరకు వెళ్లిన చేతన్ తన వ్యక్తిగత మొబైల్ను అక్కడే ఉంచి తాను బయటకు వెళ్లలేదనే పరిస్థితిని సృష్టించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా కాల్ చేస్తే మాట్లాడాలని ఓ ఉద్యోగికి చెప్పినట్లు విచారణలో బయటపడింది. మరో ఉద్యోగి ఫోన్ తీసుకుని లోహగఢ్ కోట వైపు బయలుదేరినట్లు పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ తనను ఎవరూ గుర్తించకుండా హుడీ ధరించి కోట వద్దకు చేరుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఇదే సమయంలో సియా గోయల్ కేతన్ అగర్వాల్ ను కోట అంచు వద్దకు తీసుకొచ్చినట్లు దర్యాప్తులో తేలిందని సమాచారం. సమయం దాదాపు 2:30 గంటలు.
ముందే నిర్ణయించుకున్నట్లుగా చేతన్కు సంకేతం ఇచ్చేలా సియా కూర్చున్నట్లు, ఆ తర్వాత దాక్కొని ఉన్న చేతన్ బయటకొచ్చి కేతన్ను లోయలోకి తోసేశాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం ఘటన కొన్ని క్షణాల్లోనే ముగిసిపోయిందని చెబుతున్నారు. హత్య అనంతరం కూడా ఆధారాలు మిగలకుండా చూసుకునేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. సాయంత్రం 5:40 వరకు ఇంటర్నెట్ను ఆఫ్లోనే ఉంచినట్లు గుర్తించారు. దాదాపు 10 గంటల 40 నిమిషాల పాటు మొబైల్ డేటా నిలిపివేయటమే పోలీసులకు కీలక అనుమానాలకు కారణమైంది. అక్కడితో కథ ముగియలేదు. సీసీటీవీ కెమెరాలు మరో క్లూ ఇచ్చాయి. హుడీ ధరించి కోట వైపు వెళ్తున్న వ్యక్తి దృశ్యాలు రికార్డయ్యాయి. మరోవైపు చేతన్ వ్యక్తిగత నెంబర్కు కాల్ చేస్తే వేరే వ్యక్తి మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు కేసులో మరో కీలక ఘట్టానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. చేతన్ చౌదరిని విడిగా ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీక్రియేషన్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియలో హత్య ఎలా జరిగింది, ఎవరి పాత్ర ఎంత, ఇంకా ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అన్న అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రేమ పేరుతో మొదలైన పరిచయం కుట్రగా మారి చివరికి హత్యతో ముగిసిందా, లేక ఈ కేసులో ఇంకా వెలుగులోకి రావాల్సిన నిజాలున్నాయా? సీన్ రీక్రియేషన్, ఫోరెన్సిక్ ఆధారాలు, తదుపరి విచారణ ఈ సంచలన కేసులో మరిన్ని కీలక విషయాలను బయటపెట్టనున్నాయి.